హాయ్, మీలో ఎంతమందికి బెల్లం టీ అంటే ఇష్టం? మా ఇంట్లో అయితే బెల్లం టీకి అందరూ ఫ్యాన్స్ ఏనండి. మా అమ్మమ్మ మా నాన్నమ్మ అందరూ బెల్లం టీయే పెట్టేవాళ్ళంట. నేను మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. 1 గ్లాసు వాటరు, బెల్లం, అల్లం, ఇలాచి, యాలకులు, చెక్క అన్నీ వేసి బాగా మరిగించాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటర్కి బాగా పట్టాలి. మనందరికీ టీ అనేది ఒక ఎమోషన్ కదా. హెడేక్ వచ్చినా, టెన్షన్స్ ఉన్నా, ఫ్రెండ్స్తో చిల్ అవ్వాలన్నా పరిగెత్తుకుంటూ టీ షాప్కి వెళ్ళిపోతాం. ఒక్క టీ తాగేస్తే మూడంతా చేంజ్ అయిపోద్ది, ఫుల్ ఎనర్జీ వస్తుంది. మా అమ్మ అంటది పెళ్ళయ్యే పిల్లలకి వంట వచ్చినా రాపోయినా టీ మాత్రం బాగా పెట్టడం రావాలని అంటది. నిజమే కదా. 2 స్పూన్ల టీ పౌడర్ యాడ్ చేశాను. 1 గ్లాసు వాటర్కి 1.5 గ్లాసు పాలు యాడ్ చేశాను. పాలు యాడ్ చేసిన తర్వాత బెల్లం టీ అనేది ఎక్కువగా మరగకూడదండి. జస్ట్ సింగిల్ పొంగొస్తే చాలు. ఎందుకంటే పంచదార టీ కన్నా బెల్లం టీ అనేది కొంచెం ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఆ టీ కాచినంతసేపు సువాసన అయితే ఎంత బాగా వస్తుందో తెలుసా. మీరు కూడా ఆస్వాదించండి ఆ వీడియోలో చూసి. టేస్ట్ అయితే బాగుంది. నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ టీ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. బాయ్.